గోకర్ణుడు పండితుడు, జ్ఞాని అయ్యాడు. దుందుకారి చదువులేని మూర్ఖుడు, దుష్టుడు అయ్యాడు. గోకర్ణుడు సత్కార్యాలు చేయసాగాడు. దుందుకారి దొంగ అయి హింసాపరుడై దీనులను హింసిస్తూ దుర్మార్గులతో స్నేహం చేసి కుక్కలను పెంచుతూ వేశ్యాలోలుడయ్యాడు. ఆత్మదేవుడు చెడు మార్గాల్లో వెళ్తున్న తన కొడుకును చూసి బాధపడసాగాడు. దుందుకారి ఆస్తిని పూర్తిగా ఖర్చు చేస్తూ తల్లిదండ్రులను హింసిస్తూ సకల వస్తువులను దొంగతనం చేయసాగాడు. ఆత్మదేవుడు చావడానికి సిద్ధమై అడవికి బయలుదేరాడు. అప్పుడు గోకర్ణుడు వచ్చి తండ్రికి సంసారం నిస్సారమని చెప్పి జ్ఞానాన్ని ఉపదేశించాడు. తండ్రి, నీవు భాగవతాన్ని పారాయణం చెయ్యి, ముక్తిని పొందుతావు అని ఉపదేశించాడు. ఆత్మదేవుడు అడవుల్లో నివసిస్తూ నిరంతరం శ్రీహరిని స్మరిస్తూ భాగవతంలోని దశమస్కందం పారాయణం చేయసాగాడు. ఆ పుణ్యం వల్ల ఆత్మదేవుడు శ్రీకృష్ణుడిలో ఐక్యమయ్యాడు. దుందుకారి తల్లిని కొట్టి బావిలో పడేశాడు. ఆమె మరణించింది. దుందుకారి 5 భోగకాంతలను ఇంట్లో ఉంచుకున్నాడు. దొంగతనం చేసి వారికి బట్టలు, నగలు, ధనం తెచ్చి ఇచ్చేవాడు. ఒకసారి ఆ వేశ్యలు బలవంతంగా దుందుకారిని చంపి గోతిలో పూడ్చిపెట్టారు. వాడు ప్రేతమై గాల్లో తిరగసాగాడు. అది గోకర్ణుడికి తెలిసింది. సోదరునికి గయా శ్రాద్ధాన్ని పెట్టి తీర్థయాత్రలు చేశాడు. ఒకనాడు గోకర్ణుడు పడుకుని ఉండగా దుందుకారి భయంకరమైన ప్రేతరూపంతో కనపడ్డాడు. గోకర్ణుడు వాడిపై నీళ్లు చల్లాడు. వాడి పాపాలు నశించిపోయాయి. కాని ప్రేతత్వం పోలేదు. గోకర్ణుడు ఎందరో పండితులను ప్రేతత్వముక్తికి ఉపాయాన్ని అడిగాడు. ఎవ్వరూ ఏమీ చెప్పలేకపోయారు.